మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం 6th టాపిక్ క్షేత్ర గణితానికి సంబంధించి మనము ఈరోజు క్లాసులో ఫస్ట్ క్లాస్ ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1లో 10 క్వశ్చన్స్ అనేవి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి, ఎస్జిటి అభ్యర్థులకి కంటెంట్ పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 85% సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 85% క్వశ్చన్స్ అనేవి ఈ బుక్ నుండే, అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి బుక్స్ నుండే తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి గతంలో టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 బుక్స్ మనం చేసినట్టయితే సిలబస్ టోటల్గా కాకపోయినా ఒక 85% సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ టెట్ డిఎస్సిలో ఏపీలో తెలంగాణలో మనకి రెండింటిలో కూడా గతంలో ఈ బుక్ నుండే చాలా వరకు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ విషయాన్ని నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ బుక్స్ కంపేర్ చేస్తూ తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి లైవ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ లైవ్ క్లాసెస్లో మీ యొక్క డౌట్స్ని మీరు నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి చూడండి, సమబాహు త్రిభుజం ఫస్ట్ క్వశ్చన్ త్రిభుజం భూమి 6 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం అని అడిగాడు. అసలు త్రిభుజ వైశాల్యం ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ ఇంటూ భూమి ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇంటూ ఎత్తు ఎంత ఇవ్వడం జరిగింది, 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. కానీ వాడు ఇచ్చినటువంటి ఆన్సరు చదరపు మీటర్లో ఇచ్చాడు, కానీ మన సెంటీమీటర్స్లో ఇచ్చాడు, చదరపు మీటర్లో అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, హాఫ్ ఇంటూ 6 సెంటీమీటర్లకి 6/100 మీటర్లు అనమాట. మీటర్లు ఏంటంటే 100 మీటర్లు ఏంటంటే 100. కాబట్టి 6/100 మీటర్లు ఇంటూ ఇది 4/100 మీటర్లు. ఇప్పుడు 2 1లు 2 3లు, 3 4 ఎంత 12. ఇక్కడ ఒక 10 ఉంచండి, 10 కింద ఉంచండి, ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఇంకో 10 ఉంటుంది, ఇంటూ ఇక్కడేమో 1/100 అంటే 10 స్క్వేర్. ఇప్పుడు 12/10 అంటే 1.2 ఇంటూ ఇది చూడండి, ఈ 2 మల్టిప్లై చేస్తే 10 క్యూబ్. ఈ 10 క్యూబ్ డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్తే 10⁻³ అవుతుంది. అంటే చదరపు మీటర్లు. అంటే 1.2 ఇంటూ 10⁻³ చదరపు మీటర్లు ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ 4th 1లో ఉంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ కొంచెం చూడండి, త్రిభుజం భూమి 11 సెంటీమీటర్లు, దాని వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు అయిన ఎత్తు ఎంత అన్నాడు. మనకి ఫార్ములా తెలుసు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు వైశాల్యంకి ఫార్ములా, త్రిభుజ వైశాల్యం ఫార్ములా. మరి వైశాల్యం ఎంత ఇచ్చాడు మనకి, 220 సెంటీమీటర్లు ఇచ్చాడు, చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. ఆఫ్ భూమి ఎంత ఇవ్వడం జరిగింది, 11 ఇవ్వడం జరిగింది, 11 సెంటీమీటర్లు. అయితే ఎత్తు ఎంత అని అడిగాడు, హైట్. ఇప్పుడు ఈ 11 చేత భాగిస్తున్నాను, 11 1లు 11 20. ఇప్పుడు ఈ 2 అనేది భాగిస్తుంది, హెచ్ని ఇటేపు వెళ్తే గుణిస్తుంది. దేర్ఫోర్ హెచ్ ఈక్వల్ ఏమవుతుంది, 20 ఇంటూ 2 20 40 సెంటీమీటర్లు అవుతుంది. అంటే అన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ కూడా సెంటీమీటర్లో వస్తుంది. అంటే థర్డ్ 1 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు 40 మీటర్స్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు, గమనించాలి. మనకు ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లోనే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ త్రిభుజ ఎత్తు దాని భూమికి 2 రెట్లు అంట. అంటే హైట్ అనేది భూమికి 2 రెట్లు అంట. అంటే భూమి అనేది x అనుకుంటే హైట్ అనేది 2x అవుతుంది అనమాట. చూడండి, త్రిభుజ ఎత్తు, ఈ ఎత్తు భూమికి 2 రెట్లు, అంటే భూమి అనేది x అనుకోవాలి.
అప్పుడు భూమిని 2 చేత గుణిస్తే 2 రెట్లు 2x అవుతుంది. మరి దీని వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే వైశాల్యం A = ½ BH అని ఫార్ములా వేసుకుంటాం. వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 కాబట్టి 400 = ½ ఇంటూ భూమి ఎంత అయింది? x ఇంటూ h హైట్ ఎంత? 2x. ఈ 2కి క్యాన్సిల్ అయింది. x ఇంటూ x² = 400. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి, దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి. స్క్వేర్కి రూట్కి పోతే x = 400కి రూట్ వాల్యూ 20. 20 అంటే √400 అంటే ఎలా రాస్తాము? √20 × 20 అని రాస్తాం. రూట్ లోపల 2 సమాన కారణాంకాలు లబ్ధంగా ఉంటే ఒకదాన్ని ఆన్సర్గా తీసుకో. అంటే దీని వాల్యూ 20 అన్నమాట. వాడు ఏమడిగాడు? అయినా భూమి ఎంత అని అడిగాడు. భూమి అంటే ఎంత? x. ఆ x ఎంత రావడం జరిగింది? 20 రావడం జరిగింది. ఇది మనకి చదరపు సెంటీమీటర్లో ఉంది కాబట్టి భూమి కూడా సెంటీమీటర్లోనే ఉంటుంది. ఎక్కడుంది మనకి? 20 సెంటీమీటర్స్. థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ A = 90 degrees. ఏ నుండి బీసీకి గీయబడిన లంబం AD మరియు AB = 5 cm, BC = 13 cm, AC = 12 cm అయినా AD పొడవు ఎంత అని అడిగారు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు వాడు ఇవ్వడం జరిగింది యాంగిల్ A = 90 degrees అంటే ఇక్కడ 90 degrees A అనమాట. ఇది B, ఇది C. ఏ నుండి ఈ బీసీకి గీయబడిన లంబం ఈ విధంగా ఉంది. ఏ నుండి బీసీకి గీయబడిన లంబం ఇది. అంటే ఇది D అనమాట, AD. మరియు AB ఎంత ఇచ్చాడు? 3 సెంటీమీటర్లు ఇచ్చాడు. మరి BC ఎంత ఇచ్చాడు? మొత్తం 13 సెంటీమీటర్లు ఇచ్చాడు. AC ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా AD పొడవు ఎంత అని అడిగాడు. ఇది లంబకోణ త్రిభుజం కదా. ఇది లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల లబ్ధంలో సగం. అయితే ఈ ABC త్రిభుజ వైశాల్యం ½ ఇంటూ భూమి ఎంత? 12 ఇంటూ హైట్ ఎంత? 3. అదేవిధంగా ఇదే త్రిభుజంలో ఉన్నటువంటి ఇది భూమి అయితే ఇది హైట్ అవుతుంది. ఇది భూమి అయితే BC అనేది భూమి అయితే AD అనేది హైట్ అవుతుంది. ½ భూమి ఎంత ఇచ్చాడు? BC 13 ఇచ్చాడు. 13 ఇంటూ AD హైట్. అంటే ఇదే త్రిభుజానికి భూమి BC తీసుకుంటే AD అనేది హైట్ అవుతుందన్నమాట. AD ఇదే త్రిభుజానికి వైశాల్యం ఫార్ములా వేసి చేస్తే ఇది రావడం జరిగింది. ఇదే త్రిభుజానికి ఈ BCని బేస్ చేసుకొని మనము హైట్ అనేది AD చేసుకుంటే త్రిభుజ వైశాల్యం ఈ విధంగా రావడం జరిగింది. ఈ 2 వైశాల్యాలు సమానం చేసినట్టయితే ఈ 1/2 ఈ 1/2 క్యాన్సిల్ అయ్యింది. మనకి ఈ 2 12 36 AD = మనకి 36/13 అన్నమాట. ఈ AB 5 సెంటీమీటర్, 5, ఇది 5. ఇక్కడ చూడండి AB 5 సెంటీమీటర్. 13 5 60, 60/13 వచ్చింది. ఇప్పుడు 60ని మనము 13 చేత భాగించండి. 13 4 52. ఇంకెంత మిగిలింది? 8 మిగిలింది. 0 పెట్టండి, పాయింట్ పెట్టండి. 13 6 78. ఇంకా విడిచిపెట్టేయండి. 4.6 సెంటీమీటర్లు మనకి AD పొడవు రావడం జరిగింది సుమారుగా. కాబట్టి 4.6 సెంటీమీటర్లో ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది సుమారుగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు రావడానికి స్కోప్ ఉంది. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది దాదాపుగా మనకి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. వీటిని మనము ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో మిత్రులారా మీరందరూ కూడా చేయగలిగే వ్యక్తులే. ఎగ్జామ్ హాల్లో మనము చాలా జాగ్రత్తగా చేయాలి అంటే, ఇన్ టైంలో చేయాలి అంటే ప్రతి ప్రాబ్లమ్ని మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చూడంగానే ఒక క్వశ్చన్ని చూడంగానే ఏ విధంగా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ఆన్సర్ అనేది సొల్యూషన్ అనేది త్వరగా చేయగలుగుతాము అనేది మనకి రావాలి అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ PQRలో
QS is perpendicular to PR, RT is perpendicular to PQ, PQ equal to 4 cm, PR equal to 8 cm, RT equal to 6 cm అయినా QS ఎంత అని అడిగారు. అసలు యాక్చువల్గా ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉంది. ఇదేంటి ట్రయాంగిల్? PQR. QS, ఇది QS చూడండి, ఇది QS ఈజ్ పెర్పెండిక్యులర్ టు పిఆర్కి పెర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది అనమాట ఈ ట్రయాంగిల్కి. మరి అదేవిధంగా ఆర్టీ, ఆర్ నుంచి ఇది టీ అనమాట, ఇది ఎస్. ఆర్టీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు పీక్యూ, అంటే ఇది బేస్ అయినట్టయితే ఈ ఆర్టీ అనేది హైట్ అవుతుందన్నమాట ఆర్టీ. అయితే ఇప్పుడు మనకి పీక్యూ ఎంత ఇచ్చాడు? ఈ పీక్యూ అనేది బేసు 4 ఇచ్చాడు. మరి పిఆర్ ఎంత ఇచ్చాడు? పిఆర్ ఈ బేసు 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆర్టీ ఎంత ఇచ్చాడు? ఆర్టీ ఇది ఆర్టీ 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అయితే క్యూఎస్ ఎంత అనేసి అడిగాడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో, ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్లో మనము ఇది బేస్గా తీసుకున్నాం. పిఆర్ బేస్గా తీసుకుంటే వైశాల్యం ఏమవుతుంది? పిఆర్ బేస్గా తీసుకుంటే పిఆర్ ఎంత? 8 ఇంటూ ఈ పిఆర్ పైన ఉన్నటువంటి హైట్ ఎంత? క్యూఎస్. అది తెలియదు. ఇదే వైశాల్యము ఈ ట్రయాంగిల్లో ఇది బేస్గా తీసుకుంటే ఆఫ్ పీక్యూ ఎంత ఇచ్చాడు? పీక్యూని బేస్గా తీసుకుంటే పీక్యూ 4 ఇంటూ ఈ పీక్యూ పైన ఉన్నటువంటి హైట్ అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 6. ఈ వైశాల్యము ఈ పీక్యూఆర్కే ఒకటేమో పిఆర్ బేస్ చేసుకొని క్యూఎస్ హైట్ చేసుకొని చేస్తే ఇది వైశాల్యం, పీక్యూని బేస్ చేసుకొని టీఆర్ని హైట్గా చేసుకుంటే ఇది వైశాల్యం. ఈ రెండు వైశాల్యాలు ఈక్వల్ అనమాట. ఈ ఆఫ్ క్యాన్సిల్ అయింది. 4 1 4 2. ఇప్పుడు క్యూఎస్ని ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఈ టైప్ వస్తే ఈ 6ని డివిజన్ చేస్తుంది. 2 1 2 3. అంటే క్యూఎస్ అనేది 3 సెంటీమీటర్స్ రావడం జరిగింది. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఈ బేస్ని బేస్ చేసుకొని మనం వాటి యొక్క వైశాల్యాలు ఈక్వల్ చేయాలి. అక్కడ ఈ బేస్కి ఇక్కడ హైట్ ఇవ్వడం జరిగింది, ఈ బేస్కి ఈ హైట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే చేయగలగాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒక 5 ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మనకి టెట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి, ఇది కూడా అదే మోడల్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా అదే మోడల్ క్వశ్చన్. ఈ 2 మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు ఒక 5 టైమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ అనేది రాబోయే టెట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం భూమి ఉన్నతుల నిష్పత్తి ఇచ్చాడు. ఈ మోడల్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి త్రిభుజాల నుంచి మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడానికి స్కోప్ ఉంది బాగా. ఇక్కడ చూడండి, భూమి ఉన్నతి అన్న హైట్ అన్న ఒకటే, ఈ రెండు కూడా 3:2 రేషియోలో ఉన్నాయంట. అంటే భూమి B = 3x అవుతుంది, హైట్ అనేది 2x అవుతుంది. మరి దాని వైశాల్యం ఎంత ఇచ్చాడు? మనకి 108 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే వైశాల్యం ఫార్ములా ఏంటి? ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఆ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 108 = హాఫ్ ఇంటూ భూమి ఎంత ఇచ్చాడు? 3x, హైట్ ఎంత వచ్చింది మనకి? 2x. ఈ 2కి క్యాన్సిల్ అయింది. ఈ 3తో దీన్ని డివైడ్ చేసినట్టు 3 3 9, 3 6 18. ఈ x ఇంటూ x² ఈక్వల్ ఇక్కడ 36 రావడం జరిగింది. మరి మనకి x వాల్యూ కావాలి, దాని భూమి అని అన్నాడు. భూమి అంటే ఏంటి? 3x అనమాట. 3xలో మనకి ఏముంది? x కావాలి. x కావాలంటే దీన్ని స్క్వేర్ రూట్ పెట్టండి, దీనికి కూడా స్క్వేర్ రూట్ పెట్టండి. అంటే ఇరువైపులా స్క్వేర్ రూట్ పెట్టామన్నమాట. అప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? ఇటువైపు x మిగిలింది. √36 అంటే √6 × 6 6 36. కాబట్టి రూట్ లోపల 2 సమాన కారణాంకాలు లబ్ధంగా ఉంటే ఒకదాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే x అనేది 6 సెంటీమీటర్లు రావడం జరిగింది. వాడేమి అడిగాడు? దాని భూమి అనేసి అడిగాడు. భూమి ఎంత అనుకున్నాం? మనకి వచ్చింది భూమి = 3x వచ్చింది.
3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 6 వచ్చింది. 3 ఆర్లు ఎంత 18 సెంటీమీటర్లు అవుతుంది మన ఆన్సర్. ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి టెట్లోకి రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మిత్రులారా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒక 5 టైమ్స్ ప్రతి క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. త్రిభుజ 2 భుజాల పొడవులు ఇవ్వడం జరిగింది, 2 భుజాల పొడవులు, దాని చుట్టుకొలత కూడా ఇవ్వడం జరిగింది. ఆయన 3వ భుజం కొలత అని అడిగాడు. ఇప్పుడు ఒక త్రిభుజానికి ఎన్ని కొలతలు ఉంటాయంటే 3 కొలతలు ఉంటాయి. ఇదేమో 2x+3, ఈ భుజం కొలత x+7. అయితే ఈ భుజం కొలత ఎంతో తెలియదు. ఈ 3 భుజాల కొలతలు కలిపితే అంట చుట్టుకొలత అంటారు. అది ఎంత వచ్చింది 5x+20 వచ్చింది. అంటే 2 భుజాల కొలతలు కలిపేసి ఈ చుట్టుకొలతలను సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, 3వ భుజం కొలత అనేది ఇది రావడం జరుగుతుంది. అంటే ముందు ఈ 2 కలుపుదాం. 2x+3 x+7, ఈ 2 యాడ్ చేస్తే 3x, ఈ 2 యాడ్ చేస్తే 10. అంటే 2 భుజాల కొలతలు అనేవి ఈ విధంగా మొత్తం రావడం జరిగింది. మరి 3 భుజాల కొలతలు అయితే కలిపినట్టయితే 5x+20 వచ్చింది. మరి 3వ భుజం కొలత కావాలంటే ఈ 2 భుజాల కొలతలు మొత్తం సబ్ట్రాక్షన్ చేయాలి. 3x+10 సబ్ట్రాక్షన్ చేసినట్టయితే 5xలోంచి 3x పోతే ఇది మైనస్, ఇది కూడా మైనస్. 5xలోంచి 3x పోతే 2x, 20లోంచి 10 పోతే 10. అంటే 3వ భుజం కొలత ఈ కొలత 2x+10 వచ్చిందనమాట. 2x+10 ఎక్కడ ఉంది మనకి 2x ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఎక్కడ కూడా మనకి లేదు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ = 6 సెంటీమీటర్స్, ఏబీని వ్యాసంగా తీసుకొని గీయబడిన వృత్తం దాని శీర్షం సి ద్వారా పోతుంది. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఈ క్వశ్చన్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం చేయాలి. చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఎంత ఇచ్చాడు ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మనము ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక త్రిభుజాన్ని మనం నిర్మించుకోవాలి. వాడు ఏమన్నాడు, ఏబి అనేది 6 సెంటీమీటర్లు, ఇది 6 సెంటీమీటర్లు ఏబి. ఏబీని వ్యాసంగా చేసుకొని అంటే ఇక్కడికి సెంటర్ అనమాట, వ్యాసంగా తీసుకొని గీయబడిన వృత్తం శీర్షం సి ద్వారా పోతుంది. ఈ శీర్షం సి ద్వారా పోతుందంట. ఇలా వృత్తాన్ని గీశాడు అంటే ఇదొక అర్ధభాగము, ఇదొక అర్ధభాగం, ఇదొక అర్ధభాగం, ఇదొక అర్ధభాగం కింద డివైడ్ అయింది. అప్పుడు అర్ధ వృత్తంలో కోణము 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ సి వద్ద 90 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఇప్పుడు మనకి ఏబి అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 6 సెంటీమీటర్స్ ఇస్తే మనకి ఏమడుగుతున్నాడు వాడు, ఏబిసి త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఏబిసి త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి ఈ ఏబిసి త్రిభుజ వైశాల్యంలో చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇక్కడ 90 డిగ్రీస్ అయింది. ఇక్కడ ఏసీ = బీసీ అని కండిషన్ ఇచ్చాడు. ఇది ఈక్వల్ అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే, ఇది కూడా మనకి ఎక్సే అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇక్కడ సి వద్ద లంబకోణాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి కర్ణము స్క్వేర్ అంటే 6 స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే x² ప్లస్ x². అప్పుడు 2x² ఏమవుతుంది 36, 6×6 x² ఏమవుతుంది 36/2 దట్ = 18. మనకేం కావాలని అడుగుతున్నాడు, త్రిభుజ వైశాల్యం అడుగుతున్నాడు. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇందులో మనకి భూమి ఎక్కడుంది, ఎత్తు ఎక్కడుందంటే లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల లబ్ధం, భుజాల్లో ఏదైనా ఒకదాన్ని భూమి కింద తీసుకోవాలి, ఒకదాన్ని హైట్ కింద తీసుకోవాలి. ½ ఇంటూ భూమి ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది హైట్ అవుతుంది అంటే x ఇంటూ
ఎక్స్ అనమాట. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. మరి ఇంతకుముందు మనము ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందని తెలుసుకున్నాము. దాన్ని బట్టి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని తెలుసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 18 వచ్చింది. హాఫ్ ఇంటూ 18 వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 18 కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో 18 వేయండి. 2 1 జా 2 9 జా అంటే మన త్రిభుజ వైశాల్యము 9 చదరపు సెంటీమీటర్లు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏబి అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 9 చదరపు సెంటీమీటర్లు. ఎక్కడుంది మనకి 9 చదరపు సెంటీమీటర్లు? ఆప్షన్ 4లో ఉందన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి రావడానికి స్కోప్ ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఒక రైట్ యాంగిల్ ఒక అర్ధవృత్తంలో కోణము 90 డిగ్రీలు అని తెలియాలి. అప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది మనకి రైట్ యాంగిల్ ఏర్పరుస్తుందని తెలియాలి. అదేవిధంగా ఇక్కడ ఏసీ ఈక్వల్ టు బీసీ అనే కండిషన్ ఇచ్చాడు అంటే ఇది ఎక్స్ అని తెలియాలి. అదేవిధంగా లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని తెలియాలి. తెలిసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఇక్కడ త్రిభుజ వైశాల్యం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి దీని వైశాల్యం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా కాన్సెప్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని అప్లై చేయాలంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. సమబాహు త్రిభుజ భుజం పొడవు 8 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగాడు. ఒక సమబాహు త్రిభుజాన్ని ఈ విధంగా నిర్మించుకోండి. అంటే ఇది ఏ యూనిట్లు, ఇది ఏ యూనిట్లు, ఇది ఏ యూనిట్లు అయినట్టయితే దీని వైశాల్యంకి ఫార్ములా ఏంటంటే √3/4a². ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా వచ్చాయని మన యూట్యూబ్ ఛానల్లో మనకి క్లాసెస్ నిర్వహించడం జరిగింది ఆల్రెడీ. ఏ విధంగా వచ్చిందన్నది ఒకసారి చూసినట్టయితే √3/4a² అంటే ఇక్కడ ఒక భుజం పొడవు అనేది 8 అంటే ఇది 8 ఇది 8 ఇది 8 అంటే 8² అంటే 8 × 8 a² అంటే ఇప్పుడు 4 1 జా 4 2 జా ఇప్పుడు 8 2 16 16 × √3 16 √3 చదరపు సెంటీమీటర్లు. ఎందుకంటే సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు వైశాల్యాన్ని ఎప్పుడు కూడా చదరపు సెంటీమీటర్లలో చెప్పాలి. ఇక్కడ 16 √3 చదరపు సెంటీమీటర్లు ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైశాల్యం అడిగాడు. ఓకే, కానీ ఇక్కడేం అడిగాడంటే ఈ క్వశ్చన్లో చూడండి, ఒక సమబాహు త్రిభుజం ఇచ్చాడు. భుజం పొడవేమో 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది 10 ఇది 10 ఇది 10 ఇచ్చాడు. దాని ఉన్నతి అన్నాడు. ఉన్నతి అంటే ఆ సమబాహు త్రిభుజంలో ఉన్నటువంటి ఎత్తు అనమాట, హైట్. ఆ హైట్కి ఫార్ములా ఏంటంటే √3/2 × a. దట్ ఈక్వల్ టు √3/2 × ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? భుజం పొడవు 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇంటూ 10 2 1 2 5 దట్ ఈక్వల్ టు 5√3 5√3 ఎక్కడుంది? 5√3 సెంటీమీటర్స్. ఇది భుజం పొడవు, ఇది హైటు, ఇది కూడా సెంటీమీటర్లో ఉంటుంది. ఇది సెంటీమీటర్లో ఉంటే ఇది సెంటీమీటర్లోనే ఉంటుంది. వైశాల్యం మాత్రం సెంటీమీటర్లు వేస్తే చదరపు సెంటీమీటర్లో మనం రాయాలి. అంటే మన ఆన్సర్ ఏమైంది? 5√3 సెంటీమీటర్స్. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకి సమబాహు త్రిభుజం గురించి త్రిభుజ వైశాల్యం ఏ విధంగా వచ్చింది? ఫార్ములా √3/4 × a². అదేవిధంగా సమబాహు త్రిభుజంలో ఉన్నటువంటి ఉన్నతి లేదా హైట్ అనేది √3/2 × a అనే ఫార్ములాని, ఈ రెండు ఫార్ములాలు మనకి గుర్తుంటేనే మనం వెంటనే ఎగ్జామ్ హాల్లో చాలా త్వరగా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.